నవంబర్ 29, 2016 మంగళవారం రోజున పాకిస్తాన్ ప్రస్తుత ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ పదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ కొత్త ఆర్మీ చీఫ్ని నియమించారు. లెఫ్టినెంట్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వా పాక్ కొత్త ఆర్మీ చీఫ్గా నియమితులయ్యారు. పాకిస్తాన్కి ఆర్మీ చీఫ్గా పనిచేసే అవకాశం రావటం అంటే మామూలు విషయం కాదు. ఇటువైపున ఉన్న భారత్ని, అటువైపున ఉన్న ఆఫ్ఘనిస్తాన్ని శత్రువులుగా భావించే పాకిస్తాన్ తమ దేశ సైన్యాధ్యక్షుడు ఎప్పుడూ చాలా పవర్ఫుల్ వ్యక్తి అయి ఉండాలని భావిస్తుంది. ఆ దేశానికి ప్రధాని పదవి తర్వాత మళ్లీ అంతటి ప్రాధాన్యత కలిగిన పదవి అది. అటువంటి పదవిలోకి ప్రధాని ఓ వ్యక్తిని తీసుకొస్తున్నారంటే అతడి శక్తియుక్తులేంటి, ఆ దేశ రక్షణకు పనికి వచ్చేంత ఎక్స్ట్రాడినరీ అర్హతలు అతడి వద్ద ఏమున్నాయి, అతడినే ఆ పదవికి ఎంపిక చేయడానికి గల కారణాలేంటనే 1,00,000 సందేహాలు కొన్ని కోట్ల మంది మెదళ్లను తొలిచేస్తుంటాయి. అటువంటి సందేహాలకు సమాధానం తెలుసుకోవాలంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ప్రొఫైల్ అంటూ మీరు వినాల్సిందే. ప్రముఖ మీడియా సంస్థ డాన్ ప్రచురించిన ఓ కథనం ప్రకారం 1980 అక్టోబర్లో 16వ బలోచ్ రెజిమెంట్ ద్వారా తొలిసారిగా సైన్యంలోకి ప్రవేశించిన బజ్వా ప్రస్తుతానికి ట్రైనింగ్ ఎవాల్యుయేషన్ విభాగానికి ఇన్స్పెక్టర్ జనరల్గా ఉన్నారు. ఇప్పటి వరకు పాకిస్తాన్కి ఆర్మీ చీఫ్గా నియమించబడ్డ వారిలో 3 ఈ బలోచ్ రెజిమెంట్కి చెందిన వారే కావటం విశేషం. పాక్ ఆర్మీ ఫోర్సుల్లో అతిపెద్ద బలగమైనది ది 10 కార్ప్స్. ఈ ట్రూప్ని కమాండ్ చేసిన ఆఫీసర్గా బజ్వాకు మంచి అనుభవం ఉంది. భారత్ పాక్ల మధ్య కీలకమైన లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద దేశ రక్షణ వ్యవహారాలను పరిశీలించడం ఈ ది 10 కార్ప్స్కి ప్రధాన బాధ్యత. పాక్ వైపు నుంచి పాక్ ఆక్రమిత కాశ్మీర్ వివాదాన్ని హ్యాండిల్ చేసిన వ్యక్తుల్లో బజ్వా కూడా ఒకరు. అయితే పాక్ ఆక్రమిత కాశ్మీర్ వివాదంలో బజ్వా చురుగ్గానే వ్యవహరించినప్పటికీ భారత్ కన్నా కూడా తీవ్రవాదమే మరీ ప్రమాదకరమైందనేది ఆయనకు బలమైన విశ్వాసం. రాజకీయాలు నచ్చని వ్యక్తిగా ట్రూప్స్లోని సైనికులతో సమానంగా కలిసిపోయి కమాండర్గా బజ్వాకు మంచి పేరుందని డాన్ పత్రిక పేర్కొంది. తాను పనిచేసే చోట అజాత శత్రువుగా ఉండటం బజ్వాకు ఎంతో ఇష్టమట. బజ్వా ఎంతో ప్రొఫెషనల్గా, ఎంతో ఈజీ గోయింగ్గా కూడా ఉంటారని అతని కింద పనిచేస్తున్న అధికారులు వెల్లడించారట. సైన్యంలో వివిధ ప్రాంతాల్లో వివిధ హోదాల్లో పనిచేసిన బజ్వా ఇన్ఫాంట్రీ స్కూల్లో ఆర్మీకి శిక్షణ ఇచ్చే ఇన్స్ట్రక్టర్గాను సేవలందించారు. ఉత్తర ప్రావిన్స్ ప్రాంతాల్లోని ఫోర్స్ కమాండర్ నార్థన్ ఏరియాస్కి చీఫ్గాను పనిచేశారు. పాకిస్తాన్కు చెందిన ట్రిబ్యూస్ ప్రచురించిన ఓ వార్తా కథనం ప్రకారం రహీల్ షరీఫ్ రిటైర్ కానుండగా అదే రోజున బజ్వా ఆ దేశ ఆర్మీ చీఫ్గా పదవి బాధ్యతలు స్వీకరించబోతున్నారు.